బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణలో వచ్చే 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. డైవర్షన్ వాటర్ డైవర్షన్ అక్కడ వాళ్ళు కట్టలే. ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో సత్యసాయి జిల్లాలోని కుశావతి, చిత్రావతి నదులు పరవళ్లు తొక్కాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతుంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇటు వర్షాలకు హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద వస్తుండటంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీస్ శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. డైవర్షన్ వాటర్ డైవర్షన్